ఏ సినిమా అయినా మ్యూజిక్ చాలా కీలకంగా పనిచేస్తుంది అనే విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. సినిమా రిలీజ్ కు ముందే పాటలు వస్తే ఆ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులపై భారీ ప్రభావం చూపిస్తుంది. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉండేలా చూస్తారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్ మరియు అనిరుద్ రవిచందర్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళ మ్యూజిక్ కు సొంత ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళు చేసే ఆల్బమ్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు తక్కువ టైంలోనే ట్రెండ్ అవుతుంటాయి. ఇటీవల విజయ్ నటించిన జననాయగన్ సినిమా నుంచి ఫస్ట్ రోర్ గ్లింప్స్ విడుదలైంది. దీనికి అనిరుద్ మ్యూజిక్ అందించాడు. అయితే ఈసారి అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత బాగా ఆకట్టుకోలేదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకు ముందు అనిరుద్ మ్యూజిక్ చాలా పవర్ఫుల్ గా ఉండేదని, ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంటుందంటున్నారు. ఈ జననాయగన్ సినిమా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్ అనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అసలైన క్లారిటీ లేకపోయినా పోలికలు చూస్తూ ఇదే అనుకుంటున్నారు. భగవంత్ కేసరి సినిమాకు తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆ సినిమాలో ఆయన మ్యూజిక్, ముఖ్యంగా బాలయ్య ఎలివేషన్ సీన్స్ కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే జననాయగన్ గ్లింప్స్ కి తమన్ మ్యూజిక్ ఉంటే ఇంకా హై అయితే ఉండేది అని అభిమానులు చెబుతున్నారు. తమన్ మ్యూజిక్ అంటేనే వేరే రేంజ్ అంటున్నారు. ఇలాంటివే ఇంకా చాలా హిట్స్ తమన్ అందిస్తాడని ఆశిస్తున్నారు. తమన్ టాలెంట్ మరోసారి ప్రూవ్ అయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తమన్ నుంచి రాబోయే పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వేచి చూస్తామని చెబుతున్నారు. మరి ఆయన నుంచి ఇంకెన్ని హిట్స్ వస్తాయో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.